పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. గత కొన్నేళ్లతో వారికి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారికి విడదీయని బంధం. వారి ఆలోచన విధానంతో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా వారు విద్యార్థి దశ నుంచి కీర్తిశేషులు జయశంకర్ గారు తెలంగాణ కోసం పరితపించటం, తెలంగాణ కోసం 10 మంది ఉన్నా కూడా తెలంగాణ భాగవ్యాప్తి కోసము వారితో మాట్లాడటం, తెలంగాణ వచ్చే వరకు కూడా తొలి దశ మలి దశ ఉద్యమకారులతో అనేక ఉద్యమ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనే కాకుండా మాలాంటి యువతకు స్ఫూర్తిదాయకం. వారు అనేక సందర్భాలలో తెలంగాణ సాధన కోసం శాంతియుతంగా అనేక ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి జ్ఞాపకాలు ఇంకా మా మధ్యలో ఉన్నాయి. వారు 10 నుంచి 10 లక్షల సభలో కూడా వారు ప్రసంగించినటువంటి తీరు చూస్తే సామాన్య మానవునికి కూడా తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రత్యేకించి చెప్పానంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాల గురించి ప్రజలందరినీ కూడా వివరించడం జరిగింది. వారు చాలా సందర్భాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావించినప్పుడు కళ్ళలో నీళ్లు ప్రవహించేది. ఒకానొక సందర్భంలో ఈ తెలంగాణ ప్రజల కష్టాలను చూడలేను, నేను జల్దీ శ్వాస విడవాలని చెప్పి చాలా సందర్భాలలో తెలంగాణ ప్రజల బాధలను చూసి చెలించిపోయినటువంటి సందర్భాల సంఘటన. తెలంగాణ కోసం శాంతియుతంగా ఉద్యమిస్తాం తప్ప ఎవరు కూడా బలిదానం చేసుకోవద్దని చెప్పి అనేక సందర్భాలలో వారు చెప్పడం జరిగింది. అందుకే తెలంగాణ సిద్ధించిన తర్వాత వారి ఆలోచన విధానంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణను దేశంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని స్మరిస్తూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపెట్టినటువంటి పాటలో ఖచ్చితంగా తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ వాదిగా గులాబీ సైనికునిగా ప్రతిజ్ఞ చేస్తున్న సందర్భం తెలియదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. जोहार जोहार प्रोफेसर जयशंकर साहब को, जोहार 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 जोहार. जय तेलंगाना, जय అన్న రెడీ ఇంకేతో తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాటమే కాకుండా యావత్ తెలంగాణ జాతిని ఏకం చేసే ప్రయత్నం చేసినటువంటి కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి 13వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో వారికి నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి గతంలో ఏకశిల పార్క్గా పిలువబడే ఈ పార్క్ను వారి మరణాంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి చొరవతోని ఈ పార్క్ను ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మృతివనంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ వాదులందరం కూడా మరొక్కసారి ప్రతిజ్ఞ బూనడం జరిగింది. వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాదులందరినీ కూడా
తెలంగాణ వనరులను ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా, తెలంగాణ వనరులను దోచుకోపోకుండా తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా మరి ప్రతిజ్ఞ చేస్తూ, మరి వారు మొదటి నుంచి కూడా తొలి దశలో మలి దశలో 3 తరాల వారికి ఉద్యమ పాఠాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు 10 మంది ఉన్నా కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మరి వారు వివరించడం జరిగింది. చివరికి ఈ చారిత్రాత్మక నగరంలో ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సింహగర్జనలో కూడా 10 లక్షల మందిని సభను ఉద్దేశిస్తూ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి పూసగొచ్చినట్టు వివరించడం జరిగింది. తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్లు నిధులు నియామకాల అన్యాయం గురించి పసిబాబగా నుంచి వృద్ధుల వరకు కూడా వారికి అర్థమయ్యే విధంగా తెలియజేసి, మరి మాలాంటి యువతకు కూడా తెలంగాణ సాధన కోసం ముందు వరుసలో ఉండే విధంగా స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయులు కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఐక్యత కోసం గులాబీ సైనికులుగా మేము పాటుపడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా ఇవ్వాలని